వా 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 వదిన గుడ్ మార్నింగ్. మళ్ళీ పెడుతున్నావు వడియాలు? అవు ఏమన్నీ కాలే అవి ఎందుకట్లా? అంతే చేసేటప్పుడు గిన్నె నిండా కనిపిస్తాయి. నువ్వు కూడా పెడుతున్నావా? కానీ అవి కొన్నే కదా అయితే నేను అందుకే చెప్తే అవి వడియాలు పెడితే బెటర్ అవుతుంది. మరి అవి బియ్యం నానబెట్టి వేయాలి. రిస్క్ ఎక్కనా అది? రాయి సరిపోతే తినానా? చాలు. మేము ఇంత పొద్దున లేచినది ఇవాళ? ఏం పొద్దునే లేచిన ఆయనకనే లేచింది. చిన్నోడు అన్ననే లేచిండు. సేమ్ అది అంటే రవ్వ పాపడాలా బియ్యం పాపడాలి? రవ్వ బిస్కెట్ అయినా కదా, బియ్యం పాపడాలు వస్తున్నాయి కదా. అందుకే ఇలా పెడదామని ఇలా పెడితే మంచిగా వస్తాయి అట్నా? అసలు పాపడాలు కవర్లలోనే పెడతారు. కానీ ఎండకు ఎట్లయితుందో అని ప్లాస్టిక్ కదా. ఇది కవర్ అదేనా? వడియాలేదేనా? మరి గాలి పెడుతుంది అయితే. నువ్వు రాయిలు పెట్టినావా? పెట్టు, ఎండ కూడా వస్తుంది మంచిగా. అది వేరే కన్నా తెచ్చుకుపోయినావు. ఒకటి చెప్తుంటావు ఆప ఫస్ట్ ఆప్. రౌతులు కరెక్ట్ పెట్టు. అది లేచిందంటే మొత్తం అడ్డం పడుతుంది. లేస్తుంది గాడికి. ఆగో నన్ను రౌతులు తీసుకురాపా. ఇంకా ఆడ మూల కుట్ట చూడు. ఇది ఎంత గట్టిగా పెడితే అంత మంచిది. ఎందుకంటే మొత్తం బట్ట కాదుగా ఇది. ఒకటిసారి లేచి పోయిగో ఉత్తనే పోతుంది. తీసుకురా నాన్న, కిందికి పోయి తీసుకురాపో. ఇంకా పోతావా? పొద్దు పని మంచిగానే ఉంటుంది. ఏమే లేవగానే మాట్లాడింది నాతోని. పాపాయి మేము వడియాలు పెడుతున్నాం పైన అని చెప్తుంది. పోనా గాడిపి బాగా వస్తుంది. ఇది కలర్ వేరే అవుతుంది. జీలకర్ర వేసినావా? నువ్వు బట్టలు పోసినామో మంచిగా ఇట్లా గంటతో అంటుంటుంది కదా. ఇప్పుడు ఏ లూజ్ ఉంది కాబట్టి ఇట్లా పోసేస్తున్నావా? మొన్న మంచినే అంటే ఒక్క గ్లాస్ కి 7 గ్లాసుల వాటర్ పోసి పెడతారు. కానీ కొంతమంది కామెంట్ పెట్టి 7 గ్లాసులు వేయరక్క 9 గ్లాసులు పోస్తారు. అట్లా పోస్తే లూజ్ గా మంచిగా వస్తాయి. మళ్ళా బట్ట మీద పోసేటప్పుడు ఇట్లా రౌండ్ గా తిప్పొద్దు అక్క అని మస్తు మంది కామెంట్లు చేసిర్రు. పల్సగా అవుతున్నాయి అని. కానీ వచ్చినాయి అంటే చాలా మంది కూడా చెప్పారు ఇట్లా నీళ్ళు చల్లి బట్టని అట్లనే పెట్టి కొద్దిసేపటి తర్వాత నన్ను శిరీషని గుంజమన్నారు. అట్లా కూడా గుంజినము. సన్నగా అయ్యి రాలేవు బయటికి. మొత్తం రిస్క్ ఎందుకు అని చెప్పి ఇంకా కవర్లోనే పెడుతున్నా. ఇదే బెటర్. మళ్ళీ ఇది ఎండగానే ఆయన తీసుకొని డబ్బాలో పోసుకుంటే అయిపోతుంది. ఏ లొల్లి ఉండదు. ఇంకో కవర్ ఉందా? ఇంకా వేరే ఎట్లా ఇంకో కవర్ తెచ్చినావా నాని? పిన్నిదేమన్నదా? చేసినావు శిరీష. రౌతు మంచిగా పెట్టాలని చెప్పిన నేను. ఫస్ట్ వద్దే ఆ కవర్ వేసి చుట్టూ రౌతులు పెట్టరు. లేవకుండా పెట్టాలి పని. అదే చెప్తున్నా ఫస్ట్ నుంచి మీకు. నానే ఆగిపెట్ట. ఆమె దగ్గర ఉన్న కవర్ పోయి చిన్నగా అవుతుందిగా. సరే శిరీష ఆ కవర్ కిందికి పోవాలి. మీరు పెట్టే కవర్ కిందికి పోవాలి. దీని కవర్ అట్లా పెట్టేసారు. అట్లా రౌతులు దగ్గర నువ్వు ఏమో పెట్టిన రౌతులు ఎత్తుకోతుంది. ఏడికి పోతున్నావు? ఎప్పోతున్నాయి. ఈమె మళ్ళీ సపరేట్ చేస్తుంది. ఏమైంది? ఏమైందట? ఆమెకి ఎండ కొడుతుందట మీ అత్తకు. అట్లా బుడ్డ నొప్పరా క్రియాన్స్ నొప్పు ఉయ్యాలు ఉప్పు తొందరగా లేవనేదు. సరేనా? నేను నువ్వు కూడా పోబెట్ట తమ్ముళ్ళు వేసినట్ట. ఈ కలర్ రానికి ఇట్లా ఏం చేసినావు? జీలకర్ర ఇంకా మొత్తం ప్రాసెస్ చెప్పు. నీళ్ళు పోసిన ఎన్ని కప్పులు? ఒక గ్లాసు రవ్వకి 7 గ్లాసుల నీళ్ళు పోస్తారు. కానీ మొన్న కామెంట్లు పెట్టారు 9 గ్లాసులు పోయాలి, ఒకరు 10 గ్లాసులు పోయాలని. కానీ నేనైతే 7 పోసుకున్నా. 7 పోస్తేనే అవతారం వీటిది ఇట్లుంది పలసగా. ఇంకా 9-10 వస్తే అయితే ఇక నీళ్ళగా అవుతాయి. కానీ అంటే మసాలాలు ఏమవుతుంది మరి? మసలింది రవ్వనే ఉడికిపోయింది. ఇంకేమని శేఖర్
7 గ్లాసుల నీళ్ళు పోసుకున్నా, కొంచెం ఉప్పు వేసిన. ఉప్మా రవ్వ అనేది ఉప్మా రవ్వ వేసినావు, ఇంకా కొన్ని నువ్వులు, కొంచెం జీలకర్ర వేసిన. గంతేనా? మరి ఉప్పు వేసినాను కదా. ఇవి ఉబ్బడానికి కారణం ఏంది మరి? కొందరు సోడా వేస్తారు, నేనైతే సోడా వేయ. మరి డైట్ వస్తాయా? నేను నిన్న బియ్యం పిండిలు ఏమి వేయలే, అవి ఉబ్బలే. నేను అదే డౌట్ వచ్చింది నాకు. వేస్తారు కొంతమంది సోడా, కానీ నేనైతే వేయలేదు. మరి సోడా వేయకుండా కానీ ఎట్లా ఇట్లా ఉబ్బుతాయి? నాకు అర్థం కాదు. ఏమో అది నాకు కూడా తెలియదు. అంటే వేసిన అంతేనా? ఇట్లనే పెట్టినా సోడా వేస్తే 1-2 దినంగానే కడుపు ఉబ్బిపోతుంది. అవును. దీనికన్నా మన అప్పడాలు వేయాలి వద్దాయి. ఇంకే అప్పడాలు? దాన్ని ఏమో పాపడాలు. ఇంకేం పాపడాలు? ఇవి పాపడాలేనా? ఇవి కాదు, మనం కొనుక్కొస్తాం చూడు రౌండ్, అట్లా వేయాలంటే ఎట్లా? అది దానికి పెద్ద ప్రాసెస్ ఉంటుంది. మనం చేయలేమా? చేసుకోవచ్చు, 2 ముగ్గురు తల్లాడాలి దానికి. కానీ మస్తు ఉంటాయి మరి అవే. అన్నీ దాల్చి ఎండకెళ్ళ పెట్టాలి. ఏమైందిరా? టిఫిన్ ఇదే ఈరోజు. నువ్వు బ్రష్ చేసినావా? చేస్తే వీడికి రాపో. ఇదే నువ్వు ఉప్మా వేసింది మమ్మీ. ఉప్మా రవ్వ ఇది ఉప్మా రవ్వనేరా? పిన్ని చూడాగో ఎండ కొడుతున్నట్ట టవాల్ వేసుకుని నాన్న తంటలు పడుతుంది. నువ్వే చెప్పినావు టవాల్ ఏమని? ఏమో ఆడే చెప్పలే. పిన్ని అత్త తెమ్మనాగా తీసుకొచ్చినా అని చెప్పిండు. ఏమైతే ఎండ కొడుతుంది, వేసుకో పెట్టు, తొందర అయిపోతుంది. సరిపోతుంది మరి కవరు. ఎట్లా వచ్చినావు? అరే ఏం రా పండుకున్నా ఏంది ఇడు చూపెట్టు. లేచినావా నాన్న? అరే జ్యోతిపిన్ లేచినారా? సరిపోతే అవి మొద్దులు అయితే మంచిగా ఉంటుండే. నరుకుతారా? సరిపో దొడ్డు మొద్దులు అయితే మంచి సెట్ అవుతున్నావు మనకు. ఇవన్నీ వంటకాడికే కదా. సో ఈరోజు రాజు వాళ్ళ పాప బర్త్డే కాబట్టి అలా కట్టెలు వేస్తారు కదా, ఆనే స్టే చేసేసి ఆనే వంటలు చేస్తారు. కట్టెల కోసం అయితే దేలాడుతూ ఉన్నారు. ఆ పాత మొద్దులు ఈ మొద్దులు అన్నీ తీస్తూ ఉన్నారు. మన పెళ్ళి కూడా, నా పెళ్ళి కూడా. కానీ సరిపోతట్లేవు, చూడాలి మరి ఎట్లయితుందో. ఏం చెప్పిందిరా? హ్యాపీ బర్త్డేనా? ఈరోజు ప్రిన్సి బర్త్డే తెలుసా నీకు? పోదామా? అందరూ వస్తారా? గీనే గారు ఎంత దూరం ఉందిరా? గానే గ్రౌండ్లో, గానే కోడిపిల్లల దగ్గర. సర్వదు వాడు ఎట్లా ఉరుకుతున్నాడు. శిరీష గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇదేం దోశరా? ఇడ్లీయా? నేను దోశ పెట్టి అనుకున్నా. ఇడ్లీకి మరి ఎంత లూజ్ ఉంది? లూజ్ ఎందుకుంది? మంచిగా ఉంది. దోశలు పోసేటట్టు ఉందా? అది దోశలకి కాదు, ఇడ్లీకి. ఇడ్లీ పిండి కలిపి పెట్టినాము, చాయ్ తాగుతున్నాం. ఇవన్నీ పాలా? ఇవన్నీ ఎన్ని ప్లేట్లు? మొత్తం 6 ప్లేట్లా? ఒక రౌండ్కి ఒక్కొక్కరు తినవచ్చు మనం. తక్కువ సరిపో ఒక్కొక్క ప్లేట్ 4 వస్తాయి మంచిగా. ఒక ప్లేట్ అంటే 4 వస్తాయి. అదే అంటున్నా, 4 వస్తాయి అంటున్నా. చట్నీ వేసిరా? చేయలేదు, చట్నీ వేయాలి. ఇడ్లీ పెట్టేసిన, ఫ్రిడ్జ్ లో పచ్చిమిరపకాయలు, పల్లీలు, పుట్నాలు తీసి చట్నీ వేయాలి. లేదు ఈరోజు అదే చట్నీ. ఏం చేస్తున్నావు అది? బర్త్డే ఇన్విటేషన్ చూస్తున్నా. వాట్సాప్ పెడుతున్నావా? పెట్టు. పెట్టినా నువ్వే పెట్టలేవు, అందుకే నీ ఫోన్ లో పెడుతున్నా. నా ఫోన్ అదే? ఓ అమ్మో, పెట్టు. అది నేనే క్రియేట్ చేసిన. అంటే నీకు కనిపించలే కదా, నేనే చేసిన. జ్యోతిది మంచిగా వచ్చిందా? పెట్టు. బాగుంది కానీ పేరు వేయలేదు ఎందుకు? నేను ఫస్ట్ టైం చేసిన. ఇది ఫస్ట్ టైం చేసిన కరెక్టే, కానీ పేరు రావాలి కదా. ఆడ ఏముంది చదువు ఒకసారి. చదివినా మరి దానికి పేరు మెన్షన్ అవుతుంది? మెన్షన్ కాదు, జస్ట్ వెల్కమ్. అది అంటే మా బర్త్డే పాపకు మా పాప బర్త్డేకి రండి అని చెప్పేసి చెప్పడం. అది ఎప్పుడైనా ఇన్విటేషన్ ఇప్పుడు వైఫ్ ఉంటది కదా, వైఫ్ నేమ్ ఫస్ట్ రావాలా. అవునా? మమత నాగరాజు అని రావాలా. నా ఇంటికని కాదు, ఎవరైనా సరే. నేను ఎందుకంటే నేను అక్కడక్కడ చూసిన కాబట్టి చెప్తున్నాను. నేను చేయడం ఫస్ట్ టైం. నాకు చెప్పింది నాగరాజు చెప్పింది కాబట్టి నాగరాజుతోనే ఫస్ట్ గర్ల్స్ పేరే వస్తుంది. పెళ్లి కార్లలో కూడా లలిత, శంకర్, పోచమ్మ, సత్యనారాయణ అని వస్తుంది. జ్యోతి, గిరిబాబు
శిరీష శేఖర్, స్వప్న స్వామి. ఎందుకంటే ఫస్ట్ వైఫ్ నేమ్ వచ్చిన తర్వాతనే హస్బెండ్ నేమ్ వస్తుంది. సరే జ్యోతి, ఇది నాకు బాగా బండ గుర్తు. నాకు గుర్తు మా ఇన్విటేషన్ చేసినప్పుడు కూడా నేనేం చేస్తాను మా గృహప్రవేశానికి ఎందుకు షార్ట్ తీసురా. అయితే ఒకటి చేస్తా జ్యోతి, మా జ్యోతి పిల్లల బ్లాగ్స్ లో షార్ట్ తీస్తున్నా అని చెప్పేసి ఒక క్రియేట్ చేస్తా. దాని ఏమో ఇన్విటేషన్ పంపి ఆ ఫోటోకు. ఎందుకంటే ఇది నేను చాలా సార్లు గమనించిన, నా ఫ్రెండ్స్ ఎవరైనా బర్త్డే ఇన్విటేషన్ పంపిస్తే కూడా ఫస్ట్ వాళ్ళ నేమ్ తర్వాతనే వాళ్ళ హస్బెండ్ నేమ్ వచ్చింది. మరి ఒక్క మాట నాకు ముందు చెప్పు జ్యోతి. నేను చెప్పినా నువ్వు ఆల్రెడీ అయిపోయింది అప్పటికి. ఆ జైనికైనా గంట పట్టింది కరెక్టే, కానీ ఇప్పటి నుంచి చేసినప్పుడు గుర్తు పెట్టుకో ఎవరు చేసినా కానీ. సరే ఇప్పటి నుంచి ఎవరైనా ఉంటే నాకు ఆర్డర్ చేయరి, ఇట్లా చేస్తా. ఏమంటారు దీన్ని ఏమంటారు జ్యోతి? ఇన్విటేషన్ కార్డ్. బర్త్డే కానీ ఇంకా ఇంకేమంటారు ఇలాంటివి ఎందుకు చేస్తారు? మస్తు ఉన్నాయి. బర్త్డేకి చేస్తారు, బర్త్డే 21st గృహప్రవేశము, కార్డిల్ సెరమనీ. గదే కార్డిల్ సెరమనీ అదే కదా 21st. ఓకే ఓకే. ఇంకేమున్నాయి వదినే? మ్యారేజ్ డేలు, బర్త్డే ఇట్లా కూడా ఇన్విటేషన్ ఇస్తారా జ్యోతి? అయ్యా చేసుకోవచ్చు, మన ఇంట్లోనే ఉంది సిస్టమ్. మనం చేసుకుంటాం, అందరు చేసుకోలేరు కదా. నాకు ఏం మరి ఆగస్టు బర్త్డే కదా, ఆగస్టు వేసేసి ఏమని చేయాలా? హ్యాపీ బర్త్డే జ్యోతి అని ఇక్కడ ఎవరు ఏమైనా చేసినా కానీ వంట అయితే చేసేది. నేను ఎత్తులేంది వద్దు అది బ్రష్ నాని అడు ఊకే నోట్లో పెట్టుకుంటాను అని చెప్పి నువ్వు నెత్తులే తప్పులేదు. వారే నాన్నగారు పోతే నోట్లో పెట్టుకుంటారు. ఇట్లా ఎందుకు కొడుతున్నాడు? ఎందుకు ఈ బొర్ర టైం అంది? ఎనర్జీ టైం. పనుకొని వేసిందిగా ఎనర్జీ ఉంది. ఇంత ఉంటే పాలు కూడా తాగిండు, ఇప్పుడు ఎనర్జీ ఉంది. అరవాలి అరిగిపోవాలి. తర్వాత మళ్ళీ పాలను మళ్ళీ ఏడవాలి. అది పిల్లలు అన్నప్పుడు అదే ఆట ఉంటుంది కాబట్టి అదే కంటిన్యూ చేస్తూ ఉంటుంది. కానీ రోజులు ఇంత తొందరగా అయిపోతున్నాయి అన్న కదా. ఇంకా అటు ఇటు ఒక 4 రోజులు అయితే మే అయిపోతే జూన్ వస్తుంది. జూన్ వస్తుంది, నా బర్త్డే వస్తుంది, నీ బర్త్డే వస్తుంది. ఇంత తొందరగా వచ్చింది. 9 కూడా కాలేదు, 8:30కే ఇంటికి వచ్చేసింది. అన్న పొద్దుగా ఇచ్చినట్టుండి అలా. అయితే పొద్దుగాల మేత మంచిగా మేస్తున్నట్టుంది బాగు. పచ్చిగడ్డి మేస్తుందా ఇప్పుడు? ఎండగడ్డి కూడా మేస్తుందా? ఎండగడ్డి మేస్తుంది, పచ్చిగడ్డి మేస్తుంది. మళ్ళీ ఇప్పుడు గడ్డేసినావా? ఎందుకు మేసింది కదా, వేసేది ఉండే ఏముందు మరి ఖాళీ ఉంటుందా? మళ్ళీ సాయంత్రానికి ఇబ్బంది అవుతుంది కానీ సాయంత్రం బర్త్డే ఉంది 11 గంటల వరకు అలా ఇప్పి నీళ్ళు దాపి మళ్ళీ సాయంత్రం ఇప్పాలి. సరే ఎట్లయితే ఏమవుతాయి. పాలు పిండిరా మళ్ళీ అలా పొద్దుగాల పిండి పిండిరా? గ్రేట్. అలవాటు అయిందా జరా? దుడ్డు మంచిగా వస్తుంది. అది దాని దూడ అంతనే ఉంది. దానికి అంటే తెలియదు కదా, దానికి అలవాటు కావాలి. మరి మనం పిండితే సపోర్ట్ చేస్తాం. మన పిండి అలవాటు అయింది, దానికి అలవాట్లేదు అస్సలు. అది మూత పెడితే కథ చెంగ అంటుంది. సరే అది మేత వేస్తుందా చిన్న దూడ? ఇంకా మేత పెట్టలేదు. అది మేత పట్టిందంటే మనకు జర మనకు అలవాటు అవుతుంది. మేత పడితే ఏం కాదు ఇక, దానికి ఎంత ప్రాబ్లం ఏం రాదు. ఏం ప్రాబ్లం లేసే కదా, కాకపోతే కొత్తది కదా, దాన్ని అలవాటు చేసుకోవాలి మెల్లమెల్ల. ఏమైంది రే? ఎప్పుడు అరుస్తావేమ్రా? తాత ఎప్పుడు పోయినావు అని అడుగుతుంది. శిరీష అన్నావా? శిరీష నేను బియ్యం పెడుతుంటే ఇక కిరాన్స్ కంట్ల వల్ల అన్నావు కదా, వచ్చిండు చూసినావా? ఇప్పుడు రాలే కదా, ఇక సగం అయినాక వచ్చిండు కదా, చేతి పెట్టిండు. అరే తమ్ముడు తీసుకొచ్చిండు మొత్తం పొట్టు పొట్టు వేస్తాడు. అయినా శిరీష ఇల్లు వా ఏది గిట్ట వచ్చినాయి? సరే మంచిగా వచ్చినాయి. అలా నువ్వు ఎట్లా ఫీల్ అవుతావు అని అంటున్నా. చెట్టు కూడా రెడీ చేసినట్టు ఆల్రెడీ. మరి కారంతోనే భయం అవుతుంది నాకు. మస్తు జ్యోతల కారం, మస్తు కారం ఉంది. ఘోరం అంటే ఘోరం. కడుపులో మండుతుందంటే అర్థం చేసుకో. మంట అంత కారం ఉంది. అది ఈ వారంలో పచ్చిమిరపకాయలు తీసుకురాదు, ఎండుమిరపకాయలు తీసుకురావాలి మనం కూడా. కానీ వర్షాకాలం పోతుంటే కానీ మనది కారు లేకుండే బండి మీద కూరగాయలు పచ్చిమిరపకాయలు పట్టుకురావడానికి ఇబ్బంది అవుతుంది కదా, అందుకని మనం తీసుకురాలేదు. ఈ వారం పక్కా తీసుకోవాలి. కారు కూడా వస్తున్నాయి, రేపు ఇస్తాను కారు. ఇదా ఇదా సరిపోతాయి మరి తిందాం. నువ్వు చట్నీ వేసినా అనుకో సరిపోవు అందరికి. ఒక్కో ప్లేట్ వస్తుంది శిరీష, 2 ప్లేట్లన్నా తింటాను ఇప్పుడు అందరు. సరిపో బావ, మళ్ళీ వేయాలి అందరికి. పిల్లలు ఉన్నారు, మళ్ళీ అన్న కూడా వస్తాడు. అంటే ప్రతిసారి పెట్టినప్పుడల్లా ఒక 2 ప్లేట్ పెడతారా? లేదు, ఇక తినేదాన్ని బట్టి పెడతాం. ఇప్పుడు ఎన్ని పెడతావు? ఒక ప్లేట్ తీసినావు, మొత్తం 6 ప్లేట్లు తీసినావు. ఇది ఒకటి 7, ఇంకో 2 పెడతావా? ఇంకా 2 సరిపోతాయి కదా. ఎక్స్ట్రా పెట్టుకున్నావు మళ్ళీ మిగులుతాయి అనవసరంగా. ఈ పిండి రేపు పని చేస్తుంది కదా? పని చేస్తుంది.
ఏమే చెట్టు కట్టలే అప్పుడు గాలిగా అవి కొనలు కట్ చేయాలన్న మంచిగా విరుగుతుంది ఇంకా కొనలు కట్ చేస్తే పువ్వులు అదే మంచిగా అది ఉంది కానీ ముగ్గలు ఏడ కడితే ఇది దీన్ని కట్టాలి దారం మూల ఉంది ఆ మూల కట్టేసేయాలి అక్కడ రైట్ సైడ్ లేదా నీకు దాన్ని కట్టాలా జ్యోతి జ్యోతి నువ్వు పెట్టినా సెట్ అది అమ్మ పెట్టి సెట్ అది తినడు అవద్నే అప్పుడే తినుడే పోడు రవి వారి పోయినా ఆల్రెడీ పోయినా అక్కడ తిన్నది ఒక ఇడ్లీ జ్యోతి అప్పుడు అక్కడ పొద్దున్న చూడలే అనుకుంటా మరి అందుకని ఇప్పుడు పోయిండు ఓ జ్యోతి అవునే నువ్వు పట్టుకో ఆమె అడుగుతుంది ఏం కాదు కడుగుతుంది పో ఎప్పుడు అడగలేదు జ్యోతి వాటర్ ప్రెజర్ లేగా పో అలవాడైతే పో అడుగు ఇబ్బంది పెడుతుంది మళ్ళా పో మరి